తండ్రి ఎంత వద్దన్నా వినకుండా, నాన్నా, నీ మోకాళ్ళ నొప్పులకు పట్టణానికి తీసుకెళ్లి డాక్టర్కు చూపిస్తానని నమ్మించాడు కొడుకు. కొడుకు తనపై చూపిస్తున్న ప్రేమ నిజమనుకుని కళ్ళు చెమర్చాయి ఆ తండ్రికి. పట్టణానికి తీసుకెళ్తూ 75 సంవత్సరాల తండ్రిని ఊరి బయట నడి రోడ్డుపై వదిలేశాడు కొడుకు. వయస్సు పైబడడంతో ఇంటి అడ్రస్ మర్చిపోయాడు తండ్రి. కానీ కొడుకు తన పట్ల చేసిన దుర్మార్గపు చర్యకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని కొడుకుకు బుద్ధి చెప్పి కొడుకు కోడలిని అదే రోడ్డు మీదకు లాగాడు తండ్రి. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చీకటి రాత్రి. అది డిసెంబర్ నెల. ఎముకలు బిగుసుకుపోయే చలికాలం. హైదరాబాదులో 75 ఏళ్ల సాయినాథ్ రోడ్డు పక్కన ఉన్న రాయిపై కూర్చుని వణుకుతున్నాడు. చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి వేసుకున్న కుర్తా కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే చాలాసేపు ఒకే చోట కదలకుండా కూర్చోవడం వల్ల అతని వెన్ను బిగుసుకుపోయింది. మందపాటి బట్టతో చేసిన తెల్లటి ధోతి మరియు తెల్లటి కుర్తా వేసుకున్నాడు. అతని తలను మరియు చెవులను కప్పి ఉంచేలా ఒక మఫ్లర్ తలకి కట్టుకున్నాడు. ఇంత చలిలో కూడా అతని 2 కళ్ళు తన కొడుకు కృష్ణని చూడాలని తహతహలాడుతున్నాయి. కానీ కొడుకు కోసం రోడ్డు వైపు చూసిన ప్రతిసారి అతనికి నిరాశే మిగిలింది. ఈ మధ్యాహ్నమే కొడుకుతో కలిసి షాద్నగర్ నుండి హైదరాబాదు వచ్చారు సాయినాథ్ గారు. చాలా కాలంగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ముందు రోజు సాయంత్రం తండ్రి కీళ్ల నొప్పులతో బాధపడడం చూసిన కృష్ణ, నాన్నా, మీ కీళ్ల సమస్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నా స్నేహితుడు చెప్పాడు, హైదరాబాదులో కీళ్ల నొప్పులకు చాలా మంచి డాక్టర్ ఉన్నారట. రేపు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తాను అన్నాడు. బాబు కృష్ణ, ఈ కీళ్ల నొప్పుల సమస్య వయసు పెరిగే కొద్దీ అందరికీ వచ్చే సమస్య. దీనికి మందు లేదు. ఏ డాక్టర్ వద్దకు నేను రాను అన్నారు సాయినాథ్ గారు. అలా కాదు నాన్న, ఇప్పుడు అన్ని వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. మీరే చూస్తారుగా. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 10 రోజుల్లో నొప్పి లేకుండా నడుస్తారు అన్నాడు కొడుకు. కొడుకు మనసులో తనపై ఉన్న ప్రేమను చూసి సాయినాథ్ గారికి మనసులో ఆనందం కలిగింది. అప్పుడే మనవడు తనూజ్ అమెరికా నుండి ఫోన్ చేశాడు. హలో తనూజ్, ఎలా ఉన్నావు? కొడుకుని అడిగాడు కృష్ణ. నేను బాగున్నాను నాన్న, మీరెలా ఉన్నారు అని అందరి యోగక్షేమాలు అడిగాక, తాతయ్యకు ఫోన్ ఇవ్వండి నాన్న అంటూ సాయినాథ్ గారితో మాట్లాడాడు తనూజ్. తాతయ్య ఎలా ఉన్నారు? మీ కీళ్ల నొప్పులు ఎలా ఉన్నాయి అడిగాడు తనూజ్. నేను బాగున్నాను తనూజ్. కీళ్ల నొప్పుల డాక్టర్కు చూపెట్టడానికి రేపు మీ నాన్న హైదరాబాదులో హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాడు. నా గురించి కంగారు పడుకు. నువ్వు కేవలం నీ చదువు మీదే ధ్యాస పెట్టు. అమెరికా వెళ్ళడానికి కష్టపడి చదివావు. అలాగే చదివి మంచి ఉద్యోగం సంపాదించు అన్నారు సాయినాథ్ గారు. నేను కంగారు పడకుండా ఎలా ఉండగలను తాతయ్య? అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేసేవారు కాబట్టి చిన్నప్పటి నుండి మీతో నాన్నమ్మతోనే ఉన్నాను. అందుకే మీ ఇద్దరంటే నాకు చాలా ఇష్టం. కానీ నానమ్మ చనిపోయాక ఇప్పుడు మిమ్మల్ని కూడా కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందువల్ల మీ ఆరోగ్యం గురించి మీరు పూర్తి శ్రద్ధ తీసుకోండి. నా చదువు తొందరలోనే అయిపోతుంది. క్యాంపస్లో ఉద్యోగం వస్తుంది అన్నాడు తనూజ్. సరే బాబు, నేను జాగ్రత్తగా ఉంటాను. జాగ్రత్తగా చదువుకో అని ఫోన్ కట్ చేశారు సాయినాథ్ గారు. మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ తన తండ్రితో కలిసి స్కూటర్పై బయలుదేరాడు. సాయంత్రం 5 గంటలకు వారు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాదు నగరంలోకి ప్రవేశించిన కాసేపటికి కృష్ణ స్కూటర్ని రోడ్డు పక్కన ఆపి, నాన్న, ఇక్కడి నుండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వస్తాను. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నాడు కృష్ణ. బాబు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళు.
ఇక్కడ ఒంటరిగా కూర్చొని నేనేం చేస్తాను అన్నారు సాయినాథ్ గారు. నాన్న, సాయంత్రం అయ్యింది కదా, అందరూ ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వెళ్లే టైం ఇది. అందుకే ఈ సమయంలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రాఫిక్లో మిమ్మల్ని వెనక కూర్చోపెట్టుకొని స్కూటర్ నడపడం ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఎక్కడైనా పడిపోతే, మీకు దెబ్బలు తగిలితే, లేదా కింద పడి ఎముకలు విరిగితే ఎందుకొచ్చిన కష్టాలు? ఇక్కడే ఉండండి అన్నాడు కృష్ణ. నువ్వు చెప్పింది నిజమే కృష్ణ అన్నాడు తండ్రి. కేవలం అరగంట సమయం మాత్రమే పడుతుంది నాన్న. అపాయింట్మెంట్ తీసుకొని నేను త్వరగా వస్తాను, భయపడకండి అంటూ కృష్ణ స్కూటర్ మీద వెళ్ళిపోయాడు. సాయినాథ్ గారు రోడ్డు పక్కన రాయి మీద కూర్చుని ఉన్నారు. కృష్ణ అరగంట అని చెప్పాడు, కానీ గంటకు పైగా టైం అయ్యింది. ఇంకా కృష్ణ రాలేదు. సమయం 7 కావస్తుంది. చీకటి పడుతోంది. సాయినాథ్ గారికి ఏం చేయాలో తోచడం లేదు. మెల్లమెల్లగా రోడ్డు మీద జనం తక్కువ అవుతూ ఉన్నారు. కాసేపటికి రోడ్డంతా నిర్మానుష్యంగా మారింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్ట్రీట్ లైట్స్ కూడా ఆఫ్ అయ్యాయి. చలికాలం కావడంతో రక్తం గడ్డకట్టేంత చలిగా ఉంది. చలిని తట్టుకోలేక పైనుంచి కింద వరకు మఫ్లర్ కప్పుకున్నారు సాయినాథ్ గారు. చీకటిలో ఇలా రాయిపై కూర్చున్న అతన్ని చూసి ఓ కుక్క అతని దగ్గరగా వచ్చి మొరగడం మొదలుపెట్టింది. అతను పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసుకుని దానిని తరమడానికి ప్రయత్నించాడు. కానీ రాయిని చూసి కుక్క ఇంకా గట్టిగా మొరగడం ప్రారంభించింది. అంతలో అక్కడి రోడ్డుపై కుక్కలన్నీ పరిగెత్తుకు వచ్చాయి. కుక్కల గుంపుని చూసిన సాయినాథ్ గారు భయంతో వణికిపోయారు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో ఆ రోడ్డుపై ఓ వ్యక్తి వచ్చి రోడ్డుకు అవతలి వైపు కుక్కలకు రొట్టె ముక్కలు వేసి వెళ్ళిపోయాడు. కుక్కలన్నీ రొట్టె ముక్కల కోసం వెళ్ళిపోయాయి. హమ్మయ్యా అని సాయినాథ్ గారు ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నారు. కానీ లోపల అతను తన కొడుకు గురించి కంగారు పడడం ప్రారంభించాడు. అసలు కృష్ణకు ఇక్కడి హాస్పిటలే దొరికిందా? తన ముసలి తండ్రిని ఇలా రోడ్డు పక్కన కూర్చోబెట్టి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. ఈ చలి కారణంగా ఎముకలు బిగుసుకుపోతున్నాయి. మరోవైపు ఆకలి వల్ల కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ చలిని తట్టుకోవడానికి టీ తాగుదామంటే నా దగ్గర 20 రూపాయలు కూడా లేవు అని మనసులో అనుకుంటుండగా అకస్మాత్తుగా భయంకరమైన ఆలోచనలు రావడం మొదలయ్యాయి. ఆ ఆలోచనలకి చలి మరియు ఆకలి రెండూ ఒక క్షణంలో మాయమైపోయాయి. స్కూటర్ మీద వెళ్ళిన కృష్ణ హెల్మెట్ పెట్టుకున్నాడో లేదో. సిటీలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ వలన ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా తాగి బండి నడుపుతున్న వారి లెక్క అయితే చెప్పనవసరం లేదు. రోజూ పేపర్లో చూస్తూనే ఉన్నాను. ఎవరైనా స్పీడుగా వచ్చి వెనక నుంచి కృష్ణ స్కూటర్ను ఢీకొట్టారా? లేదంటే ట్రక్కును ఢీకొట్టి కృష్ణకు యాక్సిడెంట్ జరిగిందా? ఇలా ఆలోచిస్తూ అతని గుండె బాధతో నిండిపోయింది. అతను చాలా కంగారు పడ్డాడు. అంతలో కొడుకు గురించి చెడు ఆలోచనలు చేస్తున్నందుకు తనని తాను తిట్టుకోవడం మొదలుపెట్టాడు. సొంత కొడుకు గురించి ఇలాంటి ఆలోచనలు రావడం ఏంటని తిట్టుకున్నారు. స్కూటర్లో పెట్రోల్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఈ సమయంలో డాక్టర్ కూడా ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు. మరి ఏమయ్యుంటుంది అని అనుకుంటూ చాలాసేపటి నుండి చలిలో కూర్చోవడం వలన గొంతులో నొప్పి, కడుపులో ఆకలి. సాయినాథ్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా ఏడుస్తూ ఏడుస్తూ రాత్రంతా అక్కడే గడిపారు. తెల్లవారింది. రోడ్లపై జనాలు తిరుగుతున్నారు. కానీ సాయినాథ్ గారు ఎవరిని ఏమని అడగాలో అర్థం కాక కుడి ఎడమ రోడ్డు వైపు చూస్తూ ఏడుస్తున్నారు. అంతలో ఒక గొంతు, ఏమైంది తాత, ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు అతను. సాయినాథ్ గారు స్వరం వచ్చిన వైపు చూశారు. తన దగ్గర నిలబడి ఉన్న వ్యక్తిని చూసి బాధతో గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. అతను తన 2 వీలర్ని రోడ్డు పక్కన ఆపి సాయినాథ్ దగ్గరగా వచ్చి, తాత, మీరు చాలా ఆందోళనగా ఉన్నారు, భయపడకండి, నేను మీతో ఉన్నాను అంటూ సాయినాథ్ గారి భుజంపై చెయ్యి వేశాడు. కానీ సాయినాథ్ గారి శరీరం చలికి వణుకుతోంది.
నోటి నుండి మాటలు కూడా సరిగ్గా రావటం లేదు. ఇది చూసి అతను వెంటనే తన కోట్ తీసి సాయినాథ్ గారికి కప్పాడు. మీరు ఈ రాత్రంతా ఇంత చలిలో ఎందుకు కూర్చున్నారు? అడిగాడు ఆ వ్యక్తి. సాయినాథ్ గారు ఏదో చెప్పడానికి ప్రయత్నించారు, కానీ అతని వణుకుతున్న పళ్ళు అతన్ని ఏమీ చెప్పనివ్వలేదు. సాయినాథ్ గారి పరిస్థితిని చూసి అతను దగ్గరలోని టీ స్టాల్కి వెళ్ళి వేడివేడి టీ, బిస్కెట్లు తెచ్చాడు. అతను తనపై చూపిస్తున్న ప్రేమకు మనసులో ధన్యవాదాలు తెలియజేశారు సాయినాథ్ గారు. టీ తాగిన తర్వాత సాయినాథ్ గారు కాస్త నిలకడగా ఉన్నారు. బాబూ, ఈ చలికి కాసేపు ఇలాగే ఉంటే ఏమయ్యేవాడినో. నీ కోటు వేసుకున్నాక ప్రాణం లేచొచ్చినట్టుంది. చాలా థ్యాంక్స్. నిన్ను చూస్తుంటే నా మనవడు గుర్తొస్తున్నాడు. నా మనవడి వయసు కూడా నీలాగే 22 నుండి 24 సంవత్సరాలుంటాయి. నీ పేరేంటి బాబు? అడిగారు సాయినాథ్ గారు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరు సునీల్. నేను దగ్గరలోని షాప్లో పనిచేస్తాను. నన్ను మీ మనవడిలాగే అనుకోండి. మీ సమస్య ఏంటో చెప్పండి అడిగాడు సునీల్. మధ్యాహ్నం నేను, నా కొడుకు కృష్ణ షాద్నగర్ నుండి ఇక్కడికి డాక్టర్ వద్దకు వచ్చాము. నా కొడుకు కృష్ణ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని వస్తాను అని నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పి వెళ్ళాడు. కానీ ఇప్పటిదాకా తిరిగి రాలేదు. కృష్ణ గురించి ఆందోళనగా ఉంది అన్నారు సాయినాథ్ గారు చెమర్చిన కళ్ళతో. మీరు బాధపడకండి తాతయ్య, మీ కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను వారికి ఫోన్ చేస్తాను అన్నాడు సునీల్. నాకు అతని ఫోన్ నెంబర్ గుర్తులేదు సాయినాథ్ గారన్నారు. అయితే మనం ఒక పని చేద్దాం. నేను మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇంటి అడ్రస్ మీకు తెలుసా అడిగాడు సునీల్. అవును బాబు, నాకు బాగా తెలుసు అన్నారు సాయినాథ్ గారు. సాయినాథ్ గారిని దింపేందుకు సునీల్ తన మోటార్ సైకిల్పై తీసుకెళ్లాడు. దారిలో ఉన్న ఒక హోటల్ వద్ద ఆగి సాయినాథ్ గారికి బ్రేక్ఫాస్ట్ కూడా తినమన్నాడు సునీల్. కాసేపటికి సునీల్ సాయినాథ్ ఇంటికి చేరుకోగానే ఇంటి బయట తాళం వేసి ఉండడాన్ని చూశాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను చూసి వస్తాను అని చెప్పి సునీల్ పొరుగువారిని కృష్ణ గురించి సమాచారం అడిగాడు. ఈ ఉదయం కృష్ణ తన భార్య గీతతో కలిసి బయటికి వెళ్ళినట్లు తెలిసింది. ఇరుగు పొరుగు వారి నుంచి కృష్ణ ఫోన్ నెంబర్ తీసుకుని సునీల్ వెంటనే కృష్ణకి ఫోన్ చేశాడు. హలో, కృష్ణతో మాట్లాడొచ్చా అని అడిగాడు సునీల్. అవతలి వైపు నుండి ఒక స్వరం వినిపించింది. అవును, కృష్ణనే మాట్లాడుతున్నాను, ఏమిటో చెప్పండి అన్నాడు కృష్ణ. నా పేరు సునీల్. మీ నాన్నను నిన్న మీరు వదిలి వెళ్ళిన రోడ్డు పక్కన చలిలో ఏడుస్తూ ఉండడం నేను చూశాను. బహుశా మీరు ఏదైనా అత్యవసర పనిలో ఉండి ఆయనను తీసుకురాలేకపోయారని నేను ఆయనను మీ ఇంటి వద్ద దిగబెట్టడానికి వచ్చాను. అయితే ఇక్కడ ఇంటికి తాళం వేసి ఉంది. మీరు ఎప్పుడు వస్తారో చెప్పగలరా? నేను వారిని ఎక్కడ వదిలి వెళ్లాలో చెప్పండి అడిగాడు సునీల్. మీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇంట్లో పనికిరాని వస్తువులతో సమానంగా ఇన్ని రోజులు అతని భారాన్ని మోసాము. ఇక అతని అవసరం మాకు లేదు. ఎక్కడ వదలాలి అని అడిగారు కదా, వదిలివేయవలసి వస్తే ఆయనను వృద్ధాశ్రమంలో వదిలివేయండి. ఇక ఆయనకు మాకు సంబంధం లేదు అని ఫోన్ పెట్టేశాడు కృష్ణ. హలో హలో అంటూ సునీల్ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ అటువైపు నుండి కాల్ డిస్కనెక్ట్ చేయబడింది. బాబు సునీల్, కృష్ణతో మాట్లాడావా? నా కొడుకు బాగున్నాడా? వాడు నన్ను తీసుకెళ్లడానికి ఎందుకు రాలేదు? సమాధానం చెప్పు బాబు అడిగారు సాయినాథ్ గారు. మీ కొడుకు బాగానే ఉన్నాడు. అలాగే అతను మిమ్మల్ని కావాలని రోడ్డుపై వదిలేశాడు. అతను మిమ్మల్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు. నిజం చెప్పాలంటే నేను అనుకున్నదే నిజమయ్యింది. లేకపోతే ఇంత చలిలో ఎవరైనా తన ముసలి తండ్రిని ఈ స్థితిలో ఎందుకు విడిచిపెడతారు? ఇప్పుడు నా మాట వినండి, వృద్ధాశ్రమానికి వెళ్దాం. నేను మిమ్మల్ని అక్కడ దింపుతాను అన్నాడు సునీల్. నేను అనాథను కాను. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. నన్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది అడిగారు సాయినాథ్ గారు. మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వదలమని మీ అబ్బాయి నాకు చెప్పాడు అని సునీల్ అన్నాడు.
నా కొడుకు నన్ను ఎందుకు భారంగా అనుకుంటున్నాడు? నాకు రోజుకు 3 పూటలా తిండి పెట్టడం కోడలికి భారమయ్యిందా? నేను నా జీవితమంతా కొడుకు కోసం కష్టపడ్డాను. అలాంటిది నా కొడుకు మరియు కోడలు ఎప్పుడూ ఇలా చెయ్యరు. నా కొడుకు ఇంతగా దిగజారడు. నువ్వు అపార్థం చేసుకుని ఉంటావు అన్నారు సాయినాథ్ గారు. మీ అబ్బాయితో మాట్లాడినప్పుడు నా ఫోన్లో కాల్ రికార్డింగ్లో అన్ని మాటలు రికార్డ్ అయ్యాయి, వినండి అంటూ కృష్ణతో జరిగిన సంభాషణ వినిపించాడు సునీల్. సునీల్ కాల్ రికార్డింగ్ విని సాయినాథ్ గారికి కాలి కింద భూమి కదిలిపోయింది. అతను తన చెవులను నమ్మలేకపోయాడు. కాసేపు రాయిలా నిలబడిపోయాడు. కొద్ది నిమిషాలకు సునీల్ సాయినాథ్ గారిని తట్టి కదిపాడు. కోపం, బాధ కలిగిన స్వరంతో, నన్ను వృద్ధాశ్రమంలో వదిలేయి సునీల్ అంటూ సాయినాథ్ గారి బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తున్నాయి. తాతయ్య గారు బాధపడకండి అంటూ సునీల్ సిటీలోని మంచి వృద్ధాశ్రమం కోసం ఇంటర్నెట్లో వెతికాడు. ఒక ఆశ్రమాన్ని వెతికి సునీల్ సాయినాథ్ గారిని తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్పించి కొంత డబ్బు సాయినాథ్ గారి చేతిలో పెట్టి సునీల్ వెళ్ళిపోయాడు. వృద్ధాశ్రమానికి చేరుకోగానే నిర్వాహకులు సాయినాథ్ గురించి మొత్తం సమాచారం అడిగి తెలుసుకున్నారు. వారం రోజులు గడిచాయి. ఒకనాడు ఆశ్రమం గురించి తెలుసుకోవడానికి కొందరు న్యూస్ రిపోర్టర్లు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి తెలుసుకుని సాయినాథ్ గారిని కూడా వివరాలు అడిగినప్పుడు సాయినాథ్ గారు తను ఆశ్రమానికి రావడానికి కారణాలు చెప్పారు. నేటి తరం తమ జీవితాలని విలువలతో కాకుండా స్వార్థంతో ఎలా గడుపుతుందో చూడండి అంటూ సాయినాథ్ గారు చెప్పిన విషయాలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిపోర్టర్. ఇంటిలో పనికిరాని వస్తువులను ఎలా తీసి బయటపడేస్తారో అలాగే వృద్ధులను కూడా రోడ్లపై వదిలేస్తున్నారు. కొందరు వారిని గుడిమెట్లపై కూర్చోపెట్టి వెళ్ళిపోతారు. కొందరు బ్రిడ్జి కింద కూర్చోపెట్టి అదృశ్యమవుతారు. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకువస్తాను అనే నెపంతో ఈ వృద్ధుడిని రోడ్డుపై వదిలేశాడు కొడుకు. ఇలా ఎంతకాలం అంటూ సాయినాథ్ గురించి వీడియో తీసి ఫేస్బుక్లో షేర్ చేశాడు రిపోర్టర్. అమెరికాలో ఉన్న సాయినాథ్ గారి మనవడు తనూజ్కు ప్రతిరోజు సోషల్ మీడియాలో తన ఊరికి సంబంధించిన వార్తలను చూసే అలవాటు ఉంది. ప్రతిరోజు లాగే ఈరోజు కూడా తన నగరంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకోవడం కోసం ఫేస్బుక్ ఓపెన్ చేశాడు. ఫేస్బుక్లో అన్ని వీడియోలు చూస్తుండగా తాతగారి వీడియో చూశాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు తనూజ్. ఒక్క క్షణం ఆగిపోయాడు. ఇతను మా తాత కాదు అనుకున్నాడు. కానీ ఆ రిపోర్టర్ సాయినాథ్ అని పేరు పెట్టి చెప్పటంతో ఇతను తన తాతయ్య అని నిర్ధారించుకున్నాడు. తాతయ్య ఏడుస్తూ తను ఆశ్రమానికి ఎలా వచ్చాడో చెప్పిన వీడియో చూసి తనూజ్ గుండె బద్దలయ్యింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఎప్పటిలాగే, అమ్మా, తాతయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? తాతయ్య బాగానే ఉన్నారు కదా అని అడిగాడు. తనూజ్ మాటలు విన్న అతని తల్లి గీత, బాబు తనూజ్, ఎప్పుడూ తాతయ్య గురించేనా? అప్పుడప్పుడు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి కూడా అడుగు అనింది. మీ తాతగారు బాగున్నారు అని సమాధానం ఇచ్చింది. సరే, ఫోన్ తాతయ్యకివ్వమ్మా అన్నాడు తనూజ్. తనూజ్, మీ తాతయ్య తన బాల్య స్నేహితుడిని కలవడానికి ఊరికి వెళ్ళాడు అని అబద్ధాలు చెప్పింది తల్లి. తల్లి తనతో అబద్ధం చెబుతుందని తనూజ్కి అర్థమయ్యింది. ఫోన్ కట్ చేసి వెంటనే ఇండియా వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. 5 రోజుల తరువాత అతను భారతదేశానికి చేరుకున్నాడు. తన నగరానికి చేరుకున్న వెంటనే అతను చేసిన మొదటి పని వృద్ధాశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమం చిరునామా మరియు ఫోన్ నెంబర్ వీడియో చివరలో రిపోర్టర్ పెట్టాడు. అది చూసి తాతయ్య వద్దకు వెళ్ళాడు తనూజ్. వృద్ధాశ్రమం లోపలికి వెళ్ళగానే సాయినాథ్ గారు కుర్చీ మీద కూర్చుని రామాయణం చదువుతూ ఉండడం చూశాడు. తనూజ్ చిన్నప్పుడు తాతయ్య దగ్గర ఉన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో తనూజ్ని పక్కన
అయితే ఆ సమయానికి ఈ సమయానికి చాలా తేడా ఉంది. అతని తాత అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాడు, కానీ ఈరోజు చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. బలహీనత మరియు వృద్ధాప్యం కారణంగా అతని చేతులు మరియు కాళ్ళు వణుకుతున్నాయి. అతని పరిస్థితి చూసి తనూజ్కు అప్రయత్నంగా కళ్ళల్లో నుండి నీరు కారుతుంది. తాతయ్య దగ్గరగా వెళ్ళి కుర్చీ పక్కన కింద కూర్చున్నాడు. అప్పుడే సాయినాథ్ గారి కాలిపై కొన్ని నీటి చుక్కలు పడుతున్నట్లు గ్రహించి రామాయణ పుస్తకాన్ని పక్కన పెట్టి పక్కనే కూర్చున్న వ్యక్తి వైపు చూశాడు. తన మనవడు తనూజ్ని చూసి ఆనంద భాష్పాలతో వెంటనే కౌగలించుకున్నారు. ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకొని ఏడ్చారు. కాసేపటికి ఇద్దరూ సముదాయించుకొని, "నువ్వెప్పుడొచ్చావు తనూజ్" అని అడిగారు సాయినాథ్ గారు. "తాతయ్య, ఫేస్బుక్లో మీ వీడియో చూశాను. ఇక ఉండలేకపోయాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కాలేదు. నిజం చెప్పండి తాతయ్య. అమ్మా నాన్న మిమ్మల్ని బాగానే చూసుకునేవారు కదా, కానీ ఇలా ఎలా?" అడిగాడు తనూజ్. కానీ సాయినాథ్ గారు ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరు. అప్పుడు తనూజ్ తాతగారి చెయ్యి తన తలపై పెట్టి, "నా మీద ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పండి" అన్నాడు తనూజ్. "ఇన్ని రోజులు మీ అమ్మా నాన్న ప్రేమగా ఉన్నట్టు నటించారు. వృద్ధాప్యంలో నేను భారంగా మారాను. అందుకే నన్ను రోడ్డు మీద వదిలేశాడు మీ నాన్న" అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు సాయినాథ్ గారు. తాతగారు చెప్పింది విని తనూజ్కు కోపంతో ముఖం ఎర్రబడింది. "నాతో పాటు రండి తాతయ్య" అన్నాడు. "లేదు బాబు, నేను ఇప్పటికే మోసపోయాను. ఇక ఆ ఇంటికి రాను" అన్నారు సాయినాథ్ గారు. "తాతయ్య, నీ మనవడు వచ్చాడు. ఇక నీకు భయం లేదు" అంటూ తాతయ్యతో కలిసి టాక్సీలో కూర్చొని ఇంటికి వెళ్ళాడు తనూజ్. ఇంటికి చేరుకున్న తర్వాత తాతయ్యను టాక్సీలోనే ఉండమని డోర్ బెల్లు కొట్టాడు. అతని తల్లి తలుపు తెరిచిన వెంటనే తన కొడుకు ఎదురుగా ఉండడం చూసి ఆమె ముఖంలో ఆశ్చర్యం మరియు ఆనందం ఒకేసారి కనిపించాయి. అప్పుడు ఆమె తన భర్తను పిలిచి, "ఏమండి, ఎవరొచ్చారో చూడండి" అని భర్తను పిలిచింది. ఆ శబ్దం విని కృష్ణ పరుగున బయటికి వచ్చాడు. కొడుకు తనూజ్ని చూసిన తర్వాత తల్లి తండ్రులిద్దరూ తనూజ్ని హత్తుకోవడానికి దగ్గరగా వెళ్లారు. కానీ కొడుకు ఇద్దరినీ దూరంగా ఉండమని, "ముందు తాతయ్య ఎక్కడున్నాడో చెప్పండి" అన్నాడు. "బాబూ తనూజ్, గత వారం నుండి మీ తాతగారి మానసిక పరిస్థితి బాగోలేదు. డాక్టర్లకు చూపెట్టాను, కానీ ఫలితం లేదు. 2 రోజుల క్రితం ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు" అన్నాడు కృష్ణ. "కానీ తాతయ్య తన స్నేహితుడిని కలవడానికి గ్రామానికి వెళ్ళాడని ఫోన్లో అమ్మ చెప్పింది" అన్నాడు తనూజ్. భార్యాభర్తలిద్దరూ భయంగా ఒకరినొకరు చూసుకున్నారు. "నాన్న, నిజంగా తాతయ్య మానసిక స్థితి బాగోలేకపోతే అతను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే 2 రోజులయ్యింది కదా, మీరు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారా?" అడిగాడు తనూజ్. కొడుకు చెప్పిన మాటలు విని ఏమని సమాధానమివ్వాలో కృష్ణ ఆలోచిస్తున్నాడు. ఇంతలో తనూజ్ తన తాతని కారులో నుంచి తీసుకొచ్చి తల్లి తండ్రి ఎదురుగా నిలబెట్టాడు. తండ్రిని చూసి కొడుకు కోడలు ఇద్దరూ వెంటనే తండ్రి కాళ్ల మీద పడి, "నాన్నగారు, ఎక్కడికి వెళ్ళారు? మేము మీకోసం ఎక్కడెక్కడో వెతికాము. ఇంకోసారి ఎక్కడికి వెళ్ళకండి" అంటూ కపట ప్రేమ చూపెడుతున్నారు. అంతలో తనూజ్ తన మొబైల్లో వీడియోని తల్లిదండ్రులకు చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత వారిద్దరి ముఖం తెల్లబోయింది. "నాన్నగారు, ఒక విషయం చెప్పండి. సొంత తండ్రిని వణుకుతున్న చలిలో రోడ్డు పక్కన వదిలేయడం మీ మనసుకు కొంచెం కూడా బాధనిపియలేదా? ఏమ్మా, రోజుకు 2 పూటల భోజనం ఇవ్వలేకపోయావా తాతగారికి? అమ్మంటే ప్రేమ యొక్క మరో రూపం అంటారు. దయ మరియు కరుణ స్వభావాలు కలగలిసి ఉండేదే తల్లి. కానీ నీకు అసలు తాతయ్యను ఇంటి నుండి గెంటేయడానికి మనసెలా వచ్చింది? ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తన చావు తను చస్తాడు అనుకున్నారు కదా. కానీ తాతయ్యకు నేనున్నాను. మీ ఇద్దరిని నా తల్లిదండ్రులు అని పిలవడం సిగ్గుగా ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకుని అమెరికా నుండి వచ్చాను.
తొందరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాతో పాటు తాతయ్యను తీసుకెళ్తాను. తాతగారు ఎప్పటికీ ఇక నాతోనే ఉంటారు. తాతయ్యను విదేశాలకు తీసుకెళ్లేందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యే వరకు నేను కూడా వృద్ధాశ్రమంలో ఆయనతోనే ఉంటాను. ఎందుకంటే ఇక నాకు మీతో ఎలాంటి సంబంధం లేదు అన్నాడు తనోజ్. ఇది విని ఇద్దరూ కొడుకును ప్రాధేయపడ్డారు. వద్దు బాబూ, అలా అనకు. మేము పెద్ద తప్పు చేశామని ఒప్పుకుంటాము. ఇంత పెద్ద శిక్ష వెయ్యకు అన్నారు. తండ్రి చనిపోయినా పర్వాలేదని రోడ్డుపై వదిలేసిన మీకు ఇదే సరైన శిక్ష అని తనూజ్ వారి మాట వినకుండా తాతయ్యను టాక్సీలో ఎక్కించుకొని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాన్ని కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.